హాయ్ పిల్లలు, మనం లాస్ట్ వీడియోలో బరిస్తే బాధల లెసన్ చూసాం. సారాంశం చదువుకున్నాం కదా. ఈ లెసన్లో మనం ఈద్గాహ్, ఇది రాసింది ఎవరు అంటే ప్రేమ్చంద్. ఈయన చాలా చాలా ఫేమస్. ఈయన కవపరిచయం ఇక్కడ ఉంది. దీని గురించి షార్ట్గా ఒక వీడియో చేస్తాను. ఇది ఎలా రాయాలి అనేది లెసన్లోకి వెళ్ళిపోదాం. లెసన్ మీకు 3 పేజెస్ మాత్రమే ఉందమ్మా. మనం తొందరగా చూసుకుందాం. ఈద్గాహ్ అంటే ఏంటి అంటే, పండుగ రోజు మహమ్మదీయులందరూ ఒక దగ్గర కూర్చుని నమాజ్ చేసుకుంటారు కదా. ముస్లిమ్స్ అందరూ ఒక దగ్గర కూర్చుని నమాజ్ చేసుకునే ప్లేస్ని ఈద్గాహ్ అని అంటారు. అయితే ఈ లెసన్లో ఒక అబ్బాయి, ఒక 4-5 ఏళ్ళ అబ్బాయి జీవితం ఎలా ఉంది అని, ఆ అబ్బాయికి తన నాన్నమ్మ మీద ఉన్న ప్రేమ గురించి, మనం పెద్దవాళ్ళతో అంతే ప్రేమగా వ్యవహరించాలని ఈ లెసన్లో ఉంటుంది. చూద్దాం. रमजान के पूरे 30 रोजों के बाद आज ईद आई है. పూర్తిగా 30 రోజుల రంజాన్ ఉపవాసాల తర్వాత ఈద్ పండుగ వచ్చేసింది. కిత్నా మనోహర్, కిత్నా సుహావనా ప్రభాత్. అయితే ఆ రోజు ఎలా ఉందంట, చాలా మనోహరంగాను ఆహ్లాదకరమైనదిగా ఉందట. ప్రభాత్ అంటే ఉదయం, ఆ రోజు పొద్దున్న ఆహ్లాదకరంగా మనోహరంగా ఉందంట. వృక్షో పర్ కుచ్ అజీబ్ హరియాలి హే. వృక్షాల పైన, చెట్ల పైన చాలా అజీబ్ అంటే తెలియని పచ్చదనం ఉందంట. అలాగే ఖేతో మే కుచ్ అజీబ్ రౌనక్ హే. ఖేతో అంటే రైతులు పంట పండించుకునే భూమి అన్నమాట, వ్యవసాయ భూమి. ఆ భూమి ఎలా ఉందంట, అజీబ్ అని అంటే తెలియని మెరుపు ఉందంట. రౌనక్ అంటే మెరుపు, కాంతి. అలాగే ఆకాశం ఎలా ఉందంటే చూడండి, ఆసమాన్ పర్ కుచ్ అజీబ్ లాలిమా హే. అలాగే ఆకాశంలోని ఒక విచిత్రమైన ఎర్రదనం ఉందంట. ఆజ్కా సూర్య దేఖో. ఈరోజు సూర్యుని చూడండి, కిత్నా ప్యారా, ఎంత ప్రియమైనదిగాను. అలాగే కిత్నా శీతల్ హే, ఎంతో చల్లగా ఉన్నట్టుందంట. ఎర్లీ మార్నింగ్ చూడండి, సూర్యుడు వచ్చాక మనకి చల్లగా ఉంటుంది కదా. ఆ రోజు కూడా, ఈద్ రోజు కూడా అలాగే ఉందంట. మానో సంసార్ కో ఈద్ కి బదాయి దే రహా హే. మీరు అనుకోండి, ఏమనుకోమంటున్నారు, సూర్యుడు ఆ రోజు ఉదయించి అక్కడ ఉన్న ప్రజలందరికీ కూడా ఈద్ యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తున్నట్టు సూర్యుడు ఉన్నాడట. ఈద్గాహ్ జానేకి తయారియా హో రహీ హే. అయితే అక్కడ ముస్లింలందరూ ఈద్గాహ్కి వెళ్ళాలని అనుకుంటున్నారు. ఈద్గాహ్ అంటే ఏమని చెప్పుకున్నాం మనం, ముస్లింలందరూ ఒక చోట కూర్చుని నమాజు చేసుకునే ప్లేస్ని ఈద్గాహ్ అంటారు. అక్కడికి వెళ్ళటానికి అందరూ రెడీ అయిపోతున్నారు అనమాట. ఈ లెసన్ మనకి పారాగ్రాఫ్ క్వశ్చన్స్కి ఇంపార్టెంట్ అమ్మా. అలాగే సారాంశం చాలా చాలా ఇంపార్టెంట్ అమ్మా. అందుకని నేను చెప్పేటప్పుడు జాగ్రత్తగా వినండి. ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటో కూడా నేను చెప్తాను. ఈ పారాగ్రాఫ్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్కి ఇంపార్టెంట్. ఇక్కడ కొంతమంది అబ్బాయిల పేర్లు చూస్తాం, మీరు గుర్తుపెట్టుకోండి. లడికే సబ్సే జ్యాదా ప్రసన్న హే. అయితే ఈ పండక్కి అబ్బాయిలందరూ చాలా సంతోషంగా ఉన్నారంట. బార్ అంటే మాటికి. బార్ జేబ్సే ఖజానా నికాల్ కర్ గిన్తే హే. జోబిలో ఉన్న డబ్బులు తీసుకుని ప్రతి ఒక్కరు లెక్క పెట్టుకుంటున్నారంట. మహమూద్, ఈ పేరు గుర్తుపెట్టుకోండి. మహమూద్ గింతా హే. మహమూద్ అనే అబ్బాయి లెక్క పెట్టుకుంటున్నాడంట. 1 2 3 4 5 6 7 8 9 10 12 అని అలాగే లెక్క పెట్టుకుంటున్నాడంట. 1 నుంచి 12 వరకు లెక్క పెట్టుకుంటున్నాడు తన దగ్గర ఉన్న డబ్బులు తీసుకుని. తర్వాత అంటే ఈ అబ్బాయి దగ్గర ఎన్ని డబ్బులు ఉన్నట్టు, 12 దగ్గర ఆగిపోయారు కదా, తన దగ్గర 12 పైసలు ఉన్నాయి. అలాగే ఉస్కే పాస్ 12 పైసే చెప్పాను కదా, తన దగ్గర 12 పైసలు ఉన్నాయి. ఇంకొక అబ్బాయి పేరు మొహసిన్. మొహసిన్ దగ్గర ఎన్ని డబ్బులు ఉన్నాయి, 15 పైసే హే. మొహసిన్ దగ్గర 15 పైసలు ఉన్నాయి. ఇన్సే అన్ని గిన్నత్. అయితే ఆ పిల్లలు ఏమనుకుంటున్నారంట, అన్ని గిన్నత్ అంటే లెక్క పెట్టలేనన్ని, చీజ్ అంటే వస్తువులు. వాళ్ళు అనుకుంటున్నారంట అన్ని గిన్నత్ చీజే లాయంగే. మనం సంతలోకి వెళ్ళి అక్కడ మన లెక్క పెట్టలేనన్ని వస్తువులు తెచ్చేసుకుందాం, మన దగ్గర బోల్ డబ్బులు ఉన్నాయి కదా అనుకుంటున్నారు. ఇంకేమనుకుంటున్నారు, వాళ్ళు ఏం తెచ్చుకుందాం అనుకుంటున్నారంట, ఖిలౌనే అంటే బొమ్మలు. తర్వాత మిఠాయి అంటే స్వీట్స్. తర్వాత బిగుల్ అంటే విజిల్ ఉంటుంది కదమ్మా, అది. తర్వాత గేంద్ అంటే బాల్. ఇలాగా ఆర్ నజానే క్యా ఇలా బోల్డ్ బొమ్మలు తెచ్చేసుకోవచ్చు, ఎన్నెన్ని బొమ్మలు తెచ్చుకోవచ్చు అని ఆ పిల్లలు అనుకుంటున్నారు. और सबसे ज़्यादा प्रसन्न है हामिद.
ఇది ఇంపార్టెంట్ ఏమా. అయితే అందరికన్నా ఇంకా సంతోషంగా ఉన్నది ఎవరు? హామీద్ అనే పిల్లాడు. ఇప్పుడు ఈ పిల్లాడు గురించి చూద్దాం. వహ్ భోలీ సూరత్ కా 4-5 साल का దుబ్లా పత్లా లడకా థా. ఈ అబ్బాయికి 4-5 ఏళ్ళు ఉంటాయి, కొద్దిగా సన్నగా ఉంటాడనమాట. ఈ అబ్బాయి ఎక్కువ హ్యాపీగా ఉన్నాడు. ఉస్కా పితా గత్ వర్ష హైజే కి బెంట్ హో గయా. అయితే అతనికి కలరా వచ్చి చచ్చిపోయారట. और माँ न जाने क्यों पीली पड़ती गई. అయితే వాళ్ళ అమ్మ ఎందుకో తెలియకోకుండా అలా నీరసంగా బెంగగా అయిపోయిందంట. और एक दिन वह भी परलोक సిధార్ గయి. అయితే ఆమె కూడా ఒకరోజు పరలోకానికి వెళ్ళిపోయిందంట. కిసీకో పతా నా చలాకి ఆఖిర్ అచానక్ యా క్యా హువా. అయితే ఎవ్వరికి తెలియలేదు, అనుకోకుండా ఏంటి ఇదంతా ఎలా జరిగిపోయింది అని అనుకునే లోపే వాళ్ళ అమ్మ నాన్న ఇద్దరు చనిపోయారు అనమాట. ఆ అబ్బాయి పేరేంటమ్మా? హామీద్. ఇది గుర్తుపెట్టుకోండి. మనం ఈ అబ్బాయి గురించి ఈ లెసన్ అంతా నేర్చుకుంటాం. అబ్ హామీద్ अपनी दादी अमीना की गोदी में सोता है. అయితే ఇక్కడ అమీనా అనే ఆమె ఎవరు? ఈ హమీద్ వాళ్ళ నానమ్మ అనమాట. అయితే ఈ అబ్బాయి వాళ్ళ నానమ్మ ఒళ్ళోని నిద్రపోతూ ఉండేవాడట. మరి అమ్మ నాన్న లేరు కదా. దాదీ అమ్మ హామీద్ సే కహతీ హై కి. అయితే వాళ్ళ నానమ్మ చిన్నపిల్లాడు కదా, అడుగుతూ ఉంటాడు కదా, మా అమ్మ నాన్నలు ఎక్కడికి వెళ్ళారు, నానమ్మ మా అమ్మేది మా నాన్న ఏదని అడుగుతూ ఉంటారు కదా. అప్పుడు ఆవిడ ఏం చెప్పేదటంటే ఉస్కే అబ్బాజాన్ అంటే నాన్న, వాళ్ళ నాన్నగారు రూపాయే కమానే గయే హే, డబ్బులు సంపాదించడానికి వెళ్ళారా మీ నాన్న అని చెప్పేది. అలాగే అమ్మీజాన్, అమ్మ ఎక్కడికి వెళ్ళిందంట? అల్లాహ్ మియాకే గర్సే. అల్లాహ్ అంటే వాళ్ళ దేవుడు కదా, ముస్లిం వాళ్ళ దేవుడు, వాళ్ళ ఇంటికి వెళ్ళి उसके लिए बहुत सी अच्छी चीज़ें लाने गई है. అయితే వాళ్ళ అమ్మగారు కూడా దేవుడి దగ్గరికి వెళ్ళి మంచి మంచి వస్తువులు తీసుకురావడానికి వెళ్ళిందిరా మీ అమ్మ అని పాపం ఆ నానమ్మ ఆ అబ్బాయికి చెప్తా ఉండేదన్నమాట. ఆశతో బడీ చీజే. ఆశ అనేది చాలా గొప్పది కదా, గొప్ప వస్తువు కదా. మనందరూ ఆశతోనే బ్రతుకుతున్నాం కదా, అలాగే ఆశ అనేది చాలా గొప్పది అని ప్రేమ్చంద్ చెప్తున్నారు ఇక్కడ. ఆ తర్వాత హామీద్ కే పావ్ మే జూతే నహీ హే. పాప మా కుర్రాడు కాళ్ళకి చెప్పులు లేవంట. సిర్ పర్ ఏక్ పురానీ టోపీ హే. తల మీద ఒక పాత టోపీ ఉందంట. జిస్కా గోట అంటే టోపీకి ఉండే అంచు లేదా లేస్ అనమాట. కాలా పడగయా, అది నల్లగా అయిపోయిందంట. ఫిర్ బీ వహ్ ప్రసన్న హే. అయినా సరే ఆ అబ్బాయి చాలా హ్యాపీగా ఉన్నాడంట. మన దగ్గర తినడానికి తిండి ఉంటుంది, వేసుకోవడానికి బట్టలు ఉంటాయి, చూడటానికి టీవీ ఉంటుంది, అన్నీ ఉన్నా సరే మనకు ఒక్కొక్కసారి ఇచ్చి ఇదేంట్రా బాబు జీవితం అని అనిపిస్తూ ఉంటుంది. కానీ ఆ అబ్బాయి చూడండి, తనకున్న కలిగిన దాంట్లోనే, తనకున్న తక్కువ దాంట్లోనే చాలా హ్యాపీగా ఉన్నాడు. అభాగిన్ అమీనా అప్ని కోటరీ మే బయటి రో రహీ హే. పాపం అమీనా తన గదిలో కూర్చుని ఏడుస్తూ ఉందంట. ఆజ్ ఈద్ కా దిన్ హై. ఈరోజు ఈద్ పండుగ కదా. और उसके घर में దానా తక్ నహీ హే. అయితే పండుగ రోజు వాళ్ళకి వండుకోవటానికి ధాన్యం కూడా లేవంట. లేకిన్ హామీద్, కానీ ఈ అబ్బాయి మాత్రం ఉస్కే అందర్ ప్రకాష్ హే. ఆ అబ్బాయి లోపల వెలుగు ఉంది. బాహర్ ఆశాకి కిరణ్, బయటేమో ఆశా కిరణాలు ఆ అబ్బాయి దగ్గర ఉన్నాయట. అంటే ఆ అబ్బాయి ఆశావాదం కలిగిన పర్సన్ అనమాట. హామీద్ భీతర్ జాకర్ దాదీసే కహతా హై. అయితే ఆ అబ్బాయి వాళ్ళ నాన్నమ్మ దగ్గరికి లోపలికి వెళ్ళి, భీతర్ అంటే లోపల, బహార్ అంటే బయట, అమ్మ వెళ్ళి చెప్తున్నాడంట, తుమ్ డర్నా నహీ అమ్మా, నువ్వు అస్సలు భయపడొద్దమ్మా, మే సబ్సే పెహలే ఆవుంగా. నేను ఈద్గాహ్కి వెళ్తున్నాను కదా, అక్కడికి వెళ్ళి అందరికన్నా ఫస్ట్ వచ్చేస్తాను. బిల్కుల్ నా డర్నా, నువ్వు అస్సలు భయపడొద్దు అని తన దాదీకి ధైర్యం చెప్తున్నాడు. మనం కూడా అమ్మలు ఎప్పుడన్నా డల్గా ఉన్నారనుకోండి, మనం వెళ్ళి అమ్మ నువ్వు నా గురించి ఏం భయపడొద్దు, నేను జాగ్రత్తగా స్కూల్కి వెళ్ళి జాగ్రత్తగా వచ్చేస్తానని ధైర్యం చెప్తూ ఉండాలి అమ్మలకి. సరేనా? తర్వాత చూద్దాం. అభాగిన్ అంటే మీనింగ్ చెప్పానమ్మా. అభాగిన్ అని అంటే దురదృష్టవంతురాలు అని అర్థం. అయితే తర్వాత చూడండి, అమీనా కా దిల్ కచోట్ రహా థా. అయితే అమీనా మనసు బాధపడతా ఉందంట. ఎందుకు బాధపడుతుంది అంటే, గాంవ్కే బచ్చే అప్నే పితాకే సాత్ జా రహే హే. ఆ గ్రామంలో ఉన్న పిల్లలందరూ వాళ్ళ నాన్న వాళ్ళతో వెళ్తున్నారు. హామీద్ కా అమీనాకే శివ కౌన్ హే. అయితే పాపం నా మనవడికి నేను తప్ప ఎవరున్నారు, ఎవరు లేరు కదా అని ఆవిడ బాధపడుతుంది. భీడ్ మే బచ్చా
కहीं ఖో గయా తో క్యా హోగా. బాబా ఇంతమంది జనాలకు వెళ్తున్నాడు కదా, నా మనోడు తప్పిపోతే ఏమైపోతుంది అని పాపం ఆవిడ ఆ గదిలో నుండి అలా భయపడిపోతుంది అనమాట. 3 कोस चलेगा कैसे. అంత దూరం ఎలా వెళ్తాడు. पैरों में छाले पड़ जाएंगे. కాళ్ళు ఏమవుతాయి, పాదాలు పాపం బొబ్బలు వచ్చేస్తాయేమో తన పాదాలకి, చెప్పులు కూడా లేవు కదా అని ఆవిడ భయపడుతున్నారు. జూతే భీతో నహీ, చెప్పులు కూడా లేవు కదా అని ఆమె బాధ. वह थोड़ी दूर चलकर उसे गोदी ले लेगी, लेकिन यहाँ సేవియా, సేవియా అంటే సేమియా, కౌన్ పక్కాయేగా. పోనీ నా బిడ్డని నేను కొంత దూరం ఎత్తుకుని తీసుకెళ్దామా అని ఆలోచించుకుంటుంది ఆవిడ. ఒకవేళ నేను వెళ్ళాను అనుకో, ఇక్కడ సేమియా ఎవరు వండుతారు అనుకుని పాపం అలా బాధపడుతూ ఉంది. पैसे होते तो, ఒకవేళ డబ్బులు ఉంటే लौटते लौटते सारी सामग्री जमा करके झटपट బనా లేతి. నా దగ్గర సామాన్లు ఉంటే, అన్ని సామాన్లు ఉంటే చాలా స్పీడ్గా నేను వంటకాలన్నీ వండేసేదాన్ని కదా. యహాతో చీజే జమా కర్తే కర్తే గంటో లగేంగే. అయితే నేను ఇక్కడ వస్తువులన్నీ కూడపెట్టడానికే టైం పడుతుంది, వాటితో పాటు నేను వెళ్ళలేను. ఆయన ఒక్కడే తీసుకెళ్తే ఎక్కడ తప్పిపోతాడు, చెప్పులు లేవు, ఒకవేళ నడుచుకుంటూ వెళ్తే బొబ్బలు ఎక్కేస్తాయేమో అని ఆవిడ మనసు బాధపడుతుంది అనమాట. ఆవిడ మనసులోని ఫీలింగ్స్ అన్నీ ఇవి. మా గావ్ సే మేళా చల. అయితే గ్రామం నుండి గుంపు బయలుదేరింది. అంటే మసీద్కి అందరూ ఒకే టైంకి వెళ్తారు కదా, అలాగా అందరూ స్టార్ట్ అయ్యారనమాట. और बच्चों के साथ हामिद जा रहा था. అయితే పిల్లలతో పాటుగా ఈ అబ్బాయి వెళ్తున్నాడు. తర్వాత షహర్ కా దామన్ ఆ గయా. అయితే పట్టణ యొక్క శివారు వచ్చేసిన తర్వాత సడక్ కే దోనో ఓర్ అమీరోకే బగీచే హే. అయితే ఆ పట్టణానికి ఇరువైపులా ధనవంతుల యొక్క తోటలు ఉన్నాయంట. బగీచా అని అంటే తోట, బగీచే అంటే తోటలు ఉన్నాయట. ఇంకేమున్నాయంట, బడి బడి ఇమారతే, పెద్ద పెద్ద బిల్డింగ్స్ ఉన్నాయంట. అదాలత్ అంటే కోర్టు, కాలేజ్ అంటే కళాశాల, కోర్టు, క్లబ్ అంటే మీకు తెలిసిందే క్లబ్. ఘర్ ఆది దిఖాయి దేనే లగే. వాళ్ళు ఆ పిల్లలు అవన్నీ చూస్తున్నారనమాట. బిల్డింగ్లు, కోర్టులు, కాలేజీలు, క్లబ్, ఇల్లు ఇవన్నీ ఆ పిల్లలు చూస్తున్నారు. ఈద్గాహ్ జానే వాళ్ళకి టోలియా నజర్ ఆనే లగి. అయితే ఇంకా పిల్లలకి వీళ్లతో పాటుగా ఇంకా వేరే వేరే ప్రాంతం నుంచి కూడా వస్తారు కదా, వాళ్ళ గుంపులు కూడా ఈ పిల్లలకి కనిపించాయి అన్నమాట. ఏక్ సే ఏక్ బడికీలే అంటే మెరుస్తున్నా, బడికీలే అంటే మెరుస్తున్నా, వస్త్ర పెహనే హుయే హే. వాళ్ళందరూ చాలా మెరుస్తున్న బట్టలు వేసుకున్నారంట. सहसा ईदगाह नजर आई और उसी के पास ईद का मेला. అయితే అకస్మాత్తుగా వాళ్ళకి ఈద్గాహ్ కనిపించిందంట. అలాగే పండుగలు జరిగేటప్పుడు మనకి అక్కడ ఏమంటారు, సంత కూడా జరుగుతుంది కదా, తీర్థం అది అని మనం అనుకుంటాం కదా, అలాగా సంత కూడా వాళ్ళకి కనిపించిందంట. ఆ తర్వాత ఏమైంది, నమాజ్ పూరీ హోతే హీ సబ్ బచ్చే మిఠాయి और खिलौनों की दुकानों पर ధావా బోల్ దేతే హే. అయితే ఎప్పుడైతే నమాజ్ అయిపోయిందో, ఆ నమాజ్ అయిపోగానే పిల్లలు స్వీట్లు, బొమ్మలు కొనుక్కోవటానికి అక్కడ నుంచి ఒక్కసారి వెళ్ళిపోతారనమాట. ఇప్పుడు చూడండి అమ్మా, వెళ్ళిపోయిన తర్వాత అక్కడ వాళ్ళు ఏమేమి కొనుక్కుంటారో చూద్దాం. హామీద్ దూర్ కడా హై. అయితే ఆ సంతలో ఈ అబ్బాయి దూరంగా నిలబడ్డాడు. ఉస్కే పాస్ కేవల్ 3 పైసే హే. మన హమీద్ దగ్గర ఎన్ని పైసలు ఉన్నాయి, 3 పైసలు మాత్రమే ఉన్నాయి. అలాగే మొహసిన్ దగ్గర ఎన్ని డబ్బులు ఉన్నాయి ఇందాక మనం చెప్పుకున్నాం కదా. అయితే ఇక్కడ మొహసిన్ ఏం కొనుక్కున్నాడు, మొహసిన్ ఇక్కడ ఎవరు ఏం కొనుక్కున్నారు ఈ పాయింట్ ఒకటి చూసుకోండి అమ్మా. మొహసిన్ ఏం కొనుక్కున్నాడంటే బిష్తి ఖరీదా హే. బిష్తి అని అంటే నీళ్లు మోసేవాడు బొమ్మ కొనుక్కున్నాడు అనమాట మొహసిన్. తర్వాత మహమూద్ ఏం కొనుక్కున్నారు,
మహమూద్ సిపాహి, సిపాహి బొమ్మ ఏమో మహమూద్ కొనుక్కున్నాడు. ఆ తర్వాత నూరే ఏం కొనుక్కున్నారు అని అంటే నూరేమో ప్లీడర్ బొమ్మ. ప్లీడర్ అంటే ఎవరు? లాయర్. వకీల్ అంటే లాయర్ అమ్మ. వకీల్ అంటే లాయర్ బొమ్మ నూరే కొనుక్కున్నారు. ఆ తర్వాత సమ్మి ఏం బొమ్మ కొనుక్కుంది? చాకలివాణి బొమ్మ. దోబిన్ అని అంటే చాకలివాణి బొమ్మ. సమ్మి ఏమో చాకలివాణి బొమ్మ కొనుక్కుంది, నూరే ఏమో లాయర్ బొమ్మ కొనుక్కుంది.